హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో నా పేరు వచ్చేసి మధుశేఖర్. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో ఫిజిక్స్లోని మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఈ యొక్క ఈఏపీ సెట్ 2025కి ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆడియో వీడియో క్లియర్గా ఉందా? ఐ హోప్ రైట్ ఉందనుకుంటున్నా. నా అలాగే మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా, క్వశ్చన్స్ డిస్కస్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే మీరు యొక్క కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను వాటిని అప్రోచ్ అవుతాను, చూసి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో నేను ఇక్కడ కొన్ని మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్, ఏ మానోమీటర్ కనెక్టెడ్ టు ఏ క్లోజ్డ్ ట్యాప్ రీడ్స్ 3.5 into 10⁵ Newton meter pressure when the Newton meter square ఇది ఓకేనా, Newton meter square, typing mistake, Newton meter square. When the valve is opened, the reading of manometer falls to 3 into 10⁵ Newton per meter square or Pascal you can take కదా. Then the velocity of flow of water is, వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ అంటే, సో నేను ఇక్కడ వెలాసిటీ కనుక్కోవాలా. సో కదా, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే బెర్నౌలీస్ ఈక్వేషన్ అప్లై చేస్తున్నా. ఓకేనా, బెర్నౌలీస్ థీరం. బెర్నౌలీస్ థీరం అప్లై చేస్తున్నా. ఓకేనా, బెర్నౌలీస్ థీరం. సో బెర్నౌలీస్ థీరం అట్ ఎ కాన్స్టాంట్ మాస్ని కాన్స్టాంట్ అంటే మాస్ని m = 1 అని తీసుకుంటున్నా, 1 kg అని తీసుకుంటే, సో P by rho ప్లస్ ఆఫ్ P by rho plus of V square equal to constant. This is the formula. ఇక్కడ ప్రెషర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది కదా, ప్రెషర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో యూ కెన్ టేక్ P1 minus P2 by rho equal to ఆఫ్ V square నేను తీసుకుంటున్నా. ఇక్కడ P2 minus P1 ప్లస్ అనేది మైనస్ వెళ్ళిపోతుంది. ఓకేనా, అంటే నేను బెర్నౌలీస్ థీరం అప్లై చేస్తున్నా ఇక్కడ కదా. సో ఇక్కడ నేను వచ్చేసి P1 వచ్చేసి 3.5 into 10⁵ minus 3 into 10⁵ divided by density of water is 1000, so 10⁻3, that is equal to half into V square తీసుకుంటున్నా. సో ఇక్కడ 3.5లో నుంచి 3 పోతే 0.5, 10⁵ by 10⁻3 10 square, so 0.5 into 10 square. ఓకే, ఇక్కడ మల్టిప్లై చేస్తే 2 అవుతుంది ఇక్కడ, that is equal to V square. సో యూ కెన్ సే సింపుల్గా 2 into 0.5 1 అవుతుంది. సో V square is equal to 100 అవుతుంది. అప్పుడు V = 10 మీటర్ పర్ సెకండ్. V = 10 మీటర్ పర్ సెకండ్. సో బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అప్లై చేసి నేను ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నా. సో ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే బి ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్, బి 10 మీటర్ పర్ సెకండ్ ఉంది. సో బెర్నౌలీస్ ప్రిన్సిపల్తో నేను ఇక్కడ ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎయిర్ ఈజ్ స్ట్రీమింగ్ ఫాస్ట్ హారిజాంటల్ ఎయిర్ప్లేన్ వింగ్ సచ్ దట్ ఇట్స్ స్పీడ్ ఈజ్ 120 మీటర్ పర్ సెకండ్ ఓవర్ ది అప్పర్ సర్ఫేస్ అండ్ 90 మీటర్ పర్ సెకండ్ అట్ ద లోయర్ సర్ఫేస్. సో ఏరోప్లేన్ వింగ్ తీసుకుంటే అప్పర్ సర్ఫేస్ వెలాసిటీ 120, లోయర్ సర్ఫేస్ వెలాసిటీ 90. ఇఫ్ ద డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఈజ్ 1.3 kg per meter cube. సో డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఇచ్చినాడు, ఇక్కడ డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఇచ్చినాడు. సో వెలాసిటీ ఇచ్చినాడు, V1 వెలాసిటీ, ఓకే, V1 వెలాసిటీ 120, V2 వెలాసిటీ 90. V1 velocity 120, V2 velocity 90, and the wing is 10 meter long and has an average width of 2 meter. Then the difference of the pressure on the two sides of the wing. So మీరు
ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్లో ప్రెజర్స్ ఇచ్చినాడు, P1 P2 ఇచ్చినాడు, వెలాసిటీ క్యాలిక్యులేట్ చేసినాం. ఇక్కడ V1 V2 ఇచ్చినాడు, ప్రెజర్ క్యాలిక్యులేట్ చేయాలా. సింపుల్ సేమ్ ఫార్ములా నేను ఇక్కడ అప్లై చేస్తున్నా. సేమ్ ఫార్ములా అంటే బెర్నౌలీస్ ప్రిన్సిపల్లో నుంచి P1 మైనస్ P2 బై రో ఈక్వల్ టు, ఓకే, యూ కెన్ టేక్ దట్ ఈస్ అ చేంజ్ ఇన్ ప్రెజర్ డెల్టా హాఫ్ ఇంటూ V1 స్క్వేర్ మైనస్ V2 స్క్వేర్ కదా. చేంజ్ ఇన్ ప్రెజర్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ రో ఇంటూ V1 స్క్వేర్ మైనస్ V2 స్క్వేర్. సో హాఫ్ ఇంటూ డెన్సిటీ ఎంత, డెన్సిటీ ఆఫ్ ఎయిర్ వచ్చేసి 1.3 కదా, ఇంటూ వెలాసిటీ V1 120 స్క్వేర్ మైనస్ 90 స్క్వేర్. సో మీరు ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి తీసుకోవచ్చు కదా. సో 1/2 ఇంటూ 1.3 ఇంటూ ఏ ప్లస్ బి 120 ప్లస్ 90 210, 120 మైనస్ 90 30 కదా, సింపుల్గా. సో ఇలా చేసి క్యాలిక్యులేట్ చేస్తే మీకు అప్రాక్సిమేట్గా 4000 అప్రాక్సిమేట్గా వస్తుంది. 4000 నేను ఎగ్జాక్ట్ క్యాలిక్యులేటర్ వాడి చెప్పట్లేదు కాబట్టి 4000 పాస్కల్ లేదంటే 4000 న్యూటన్ ఫర్ ఎంఎం, న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ వస్తుంది, ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 408 ఉంది, ఇక్కడ 4095 ఉంది కాబట్టి ఇది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇది ఆన్సర్. సో సింపుల్గా వితౌట్ యూజింగ్ క్యాలిక్యులేటర్ లేకుండా సింపుల్ క్యాలిక్యులేషన్ మెథడ్ బేస్ చేసుకొని నేను మీకు ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సింపుల్ క్వశ్చన్ కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సిలిండర్ ఆఫ్ హైట్ 20 మీటర్, హైట్ ఇచ్చినాడు 20 మీటర్, ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ వాటర్. ద వెలాసిటీ ఆఫ్ ఎఫ్లక్స్ ఆఫ్ వాటర్ through a small hole on the side wall of the cylinder near its bottom. సో ఇక్కడ మీకు ఇప్పుడు ఇది సిలిండర్ అని తీసుకుంటే ఓకేనా, ఇక్కడ సిలిండర్ లోపల వాటర్ ఉన్నాయి, సిలిండర్ లోపల వాటర్ ఉంది. ఇక్కడ ఈ సిలిండర్కి బయట బాటమ్ దగ్గర స్మాల్ హోల్ పెట్టినారు కదా. సో దీని యొక్క హైట్ వచ్చేసి h ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్ ఇచ్చినారు కదా. సో వెలాసిటీ ఆఫ్ ఎఫ్లక్స్ వీ షుడ్ క్యాలిక్యులేట్ కదా. సో వెలాసిటీ ఆఫ్ ఎఫ్లక్స్ వెరీ సింపుల్ ఫార్ములా, v ఈక్వల్ టు అండర్ రూట్ 2gh. సో v ఈక్వల్ టు అండర్ రూట్ 2 ఇంటూ g10 తీసుకుంటున్నా, h 20 అవుతుంది కదా. సో 2 to 4 440 400. సో వెలాసిటీ ఆఫ్ ఎఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్ పర్ సెకండ్. సింపుల్ క్వశ్చన్. ఈ ఫార్ములా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్లో, వెలాసిటీ ఆఫ్ ఎఫ్లక్స్. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 20 మీటర్ పర్ సెకండ్. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి 20 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద డయాగ్రామ్ షోస్ ఏ కప్ ఆఫ్ టీ సీన్ ఫ్రమ్ బిలో. సో కప్ ఆఫ్ టీ ఉంది, ద టీ హ్యాస్ బీన్ స్టిర్డ్ అండ్ ఈజ్ నౌ రొటేటింగ్ వితౌట్ టర్బులెన్స్. అంటే టీ కప్లో స్పూన్ తీసుకొని ఇలా స్టిర్ చేస్తున్నాం, టర్బులెన్స్ లేకుండా. ఓకేనా, తిరుగుతూ ఉందనుకుందాం టీ. A graph showing the speed v with which the liquid is crossing the points at a distance x from O along a radius OX would be. అంటే మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇది సెంటర్ పాయింట్ అనుకుందాం O, ఈ లాస్ట్లో x అనుకుందాం. సో వెలాసిటీ ప్రొఫైల్ అడుగుతున్నాడు, అంటే O నుంచి ఎక్స్కి వెళ్ళే రూట్లో అంటే ఇక్కడ ఎంత వెలాసిటీ, ఇక్కడ ఎంత వెలాసిటీ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. సో వెరీ సింపుల్. సో స్పూన్తో తిప్పినప్పుడు మనకు సెంటర్లో ఎక్కువ వెలాసిటీ ఉంటుంది, ఆ సెంటర్ నుంచి సైడ్స్కి వెళ్ళే కొద్దీ
వెలాసిటీ అనేది తగ్గుతా వస్తుంది. సో సర్ఫేస్ దగ్గరకు వచ్చేసరికి కంప్లీట్గా జీరో అవుతుంది. సో మనకు ఇక్కడ ఈ గ్రాఫ్స్ తీసుకుంటే వెలాసిటీ y యాక్సిస్, x యాక్సిస్ డిస్టెన్స్ తీసుకుంటే మనకు మ్యాక్సిమం వెలాసిటీ O దగ్గర ఉంటుంది, సెంటర్ పాయింట్ దగ్గర. సో సెంటర్ పాయింట్ దగ్గర ఇక్కడ మ్యాక్సిమం వెలాసిటీ ఉంటుంది ఇక్కడ. అండ్ ఆ వెలాసిటీ అనేది డిస్టెన్స్ పెరిగే కొద్దీ తగ్గుతూ వస్తుంది కాబట్టి ఫైనల్గా ఆ x డిస్టెన్స్ దగ్గర జీరో వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో D ఈజ్ కరెక్ట్. సింపుల్ క్వశ్చన్, D ఈజ్ కరెక్ట్. ఓన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పూన్తో స్టిర్ చేసినప్పుడు సెంటర్ పాయింట్ దగ్గర ఎక్కువ వెలాసిటీ ఉంటుంది, సెంటర్ పాయింట్ నుంచి మూవ్ అయ్యే కొద్దీ వెలాసిటీ తగ్గుతుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్. వాటర్ ఫ్లోస్ త్రూ ఏ ఫ్రిక్షన్లెస్ డక్ట్ విత్ ఎ క్రాస్ సెక్షన్ వ్యారింగ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. The pressure points along the axis is represented by. సో ఇక్కడ 3D డయాగ్రామ్ తీసుకుంటే నేను ఇలా ఉంటుందండి. 3D డయాగ్రామ్ తీసుకుంటే ఇలా ఉంటుంది పైపు. సో ఒక స్టేట్కి వచ్చిన తర్వాత, ఒక పాయింట్కి వచ్చిన తర్వాత క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది సడన్గా తగ్గింది. సో ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ తీసుకుంటే A1 V1 ఈక్వల్ టు A2 V2. ఇక్కడ ఏరియా తగ్గింది అనుకోండి, డెఫినెట్గా వెలాసిటీ అనేది పెరుగుతుంది కదండి. ఓకే, ఏరియా తగ్గితే వెలాసిటీ అనేది పెరుగుతుంది. సో మనకు బెర్నౌలీస్ ఈక్వేషన్ ఏం చెప్తుందండి? P/ρ ప్లస్ హాఫ్ V² ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ కదా. సో వెలాసిటీ పెరిగితే ప్రెజర్ అనేది తగ్గుతుంది. రిమెంబర్, ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ద్వారా ఏం చెప్పినా ఏరియా తగ్గిందనుకోండి వెలాసిటీ పెరుగుతుంది. సో వెలాసిటీ పెరిగితే ప్రెజర్ తగ్గుతుంది. ఎక్కడ? ఈ క్రాస్ సెక్షన్ దగ్గర. ఎందుకంటే ఇక్కడ వెలాసిటీ పెరుగుతుంది, ఇక్కడ ఉన్న వెలాసిటీ కంటే ఇక్కడ పెరుగుతుంది కాబట్టి ప్రెజర్ అనేది తక్కువ ఉంటుంది. సో మీకు ఈ గ్రాఫ్స్లో ఏ గ్రాఫ్ సూటబుల్ అంటే ఇది ఏ ఆప్షన్ గ్రాఫ్ కరెక్ట్. అంటే ఈ రీజియన్లో ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వెలాసిటీ అనేది తక్కువ ఉంటుంది. ఈ రీజియన్లో ప్రెజర్ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే వెలాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సింపుల్. సో ప్రెజర్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడికి తగ్గింది. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్, a tank is filled with water up to a height h, capital H. Water is allowed to come out of a hole P, suppose ikkada P anukuntunna nenu dini, okay na, P, in one of the walls at a depth D below the surface of water. Express the horizontal distance. ఈ horizontal distance calculate చేయాలంటే x in terms of h and d, horizontal distance. ఇది కావాలంటే ఫస్ట్ మనకు డిస్టెన్స్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఇంటూ వెలాసిటీ చేస్తే డిస్టెన్స్ వస్తుంది. సో టైమ్ టేకెన్ బై ద వాటర్ టు రీచ్ టు ద బాటమ్ అట్ ఎ డిస్టెన్స్ d. ఓకే, సో ఫస్ట్ టైమ్ టేకెన్ టు ద వాటర్ ఆర్ బై ద వాటర్, time taken by the water, it is by the water, you can take by the water to reach bottom. Okay, that is equal to under root 2 into h minus d by g. 2 into h minus d by g. Velocity of water coming out, velocity of water coming out from hole తీసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ ఈక్వల్ టు అండర్ రూట్ 2z ఇంటూ డి. హెచ్ బదులు డి తీసుకుంటున్నా. నౌ హారిజాంటల్ డిస్టెన్స్, horizontal distance
x ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. వెలాసిటీ ఎంత అండి? రూట్ 2gd ఇంటూ టైం ఎంత అండి? 2 ఇంటూ h మైనస్ d బై g. సో ఇక్కడ g క్యాన్సల్. సో రూట్ 2 ఇంటూ అండర్ రూట్ ఓకే d ఇంటూ h మైనస్ d కదా. ఇది ఆన్సర్. ఇక్కడ ఏ ఆప్షన్ ఉందండి? 2 ఇంటూ అండర్ రూట్ d ఇంటూ h మైనస్ d. దిస్ ఈజ్ అండర్ రూట్ అన్నిటికీ ఓకేనా. సో ఇది ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ అండి. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. నౌ నెక్స్ట్ క్వశ్చన్. వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ through a tube of non-uniform cross-section, ratio of a radius at entry and exit end of the pipe is 3.2, then the ratio of velocities at entry and exit. So, radius ఇచ్చినాడు, velocity అడుగుతున్నాడు. So, equation of continuity I am applying. According to the equation of continuity, according to the equation of continuity, okay, a1 v1 equal to a2 v2 కదా. నాకు వెలాసిటీ రేషియో కావాలా. v1 by v2 ఎంట్రీ బై ఎగ్జిట్, v1 by v2 ఈక్వల్ టు a2 by a1. సో పై r2 స్క్వేర్ బై పై r1 స్క్వేర్. సో r2 by r1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ 2 by 3 whole square. So that is nothing but whole square, that is nothing but 4 by 9. So ఇక్కడ 4 by 9 ఆప్షన్ దేనికి ఉంది? ఆప్షన్ ఏ. సింపుల్. ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ నేను వాడుతున్నా ఇక్కడ ఓకేనా. ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఇక్కడ నేను వాడడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బారోమీటర్ ట్యూబ్ reads 76 centimeter of mercury. Okay, barometer tube reads 76 centimeter of mercury. If the tube is gradually inclined at an angle of 60 degrees with vertical, 60 degrees with vertical, keeping the open end immersed in the mercury reservoir, the length of the mercury column will be. See, suppose నేను ఇక్కడ డయాగ్రామ్ తీసుకుంటున్నా. Okay, let us consider now. See here, ఇది నార్మల్గా ఉంది అనుకుందాం. దాన్ని ఇన్క్లైన్ చేసినారు ఇట్లా. ఇన్క్లైన్డ్ యాంగిల్ ఎంత అండి? 60 degrees. సో నార్మల్గా ఉన్నప్పుడు ఎంత హైట్లో ఉంది కాలం, మెర్క్యూరీ కాలం. ఇన్క్లైన్డ్ అయినప్పుడు ఎంత హైట్లో ఉంది. సపోజ్ నార్మల్గా ఉన్నప్పుడు నేను హెచ్ అనుకుంటున్నా దీన్ని. ఓకే, ఇన్క్లైన్డ్గా ఉన్నప్పుడు దీన్ని ఎల్ అనుకుంటున్నా దీన్ని కదా. సో నేను డైరెక్ట్గా ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ యూజ్ చేసుకొని అప్లై చేస్తున్నా మీకు ఇక్కడ. సో నార్మల్గా ఉన్నప్పుడేమో హెచ్ 76 సెంటీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ నార్మల్గా ఉన్నప్పుడు అది. సో ఇక్కడ నేను cos 60 degrees is equal to h by l. Simple, h by l. Cos 60 is equal to h by l. Right, cos 60 ఎంత? 1 by 2 equal to h ఎంత? 76 centimeter of mercury by l. సో నాకు కావాల్సింది l కదా. l equal to 76 into 2. 75 is 150. So 152 centimeter. L equal to 152 centimeter. ఇది ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. నార్మల్గా ఉన్న కాలం అనేది బారోమీటర్ అనేది నేను సర్టెన్ ఇంక్లైన్ చేస్తే ఇంక్లైన్ కాలం లెంత్ ఎంత అని అడగడం జరుగుతుంది. సో యూ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ దిస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఫ్రమ్ ద అడ్జసెంట్ ఫిగర్,
అంటే ఫిగర్ ఇక్కడ ఇచ్చినాడు, ఇది ఒక షేప్ ఉంది, దాంట్లో వాటర్ ఉంది, ఇది ఇంకో షేప్ ఉంది, దాంట్లో కూడా వాటర్ ఉంది. రెండు కూడా సేమ్ హైట్లో ఉన్నాయి. The correct observation is option A. Pressure on the bottom of the tank 1, ఇక్కడ ఇది tank 1, ఇది వచ్చేసి tank 2. ఓకేనా? Pressure on the bottom of tank 1 is greater than that at the bottom of tank 2. Option B. Pressure on the bottom of tank 1 is smaller than at the bottom of tank 2. Then C. Pressure depends on the shape of the container. D. Pressure on the bottom of 1 and 2 are same. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చినాడు. సో జనరల్గా సబ్జెక్ట్ లేకుంటే ఎలా ఆలోచిస్తారంటే దీనికి ఎక్కువ ప్రెజర్ ఉంటుందేమో, ఇక్కడ ఎక్కువ వాటర్ ఉన్నాయి, బాటమ్ దగ్గర వెయిట్ ఎక్కువ ఉంటుంది, దీనికి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది, దానికి తక్కువ ఉంటుంది అని అనుకుంటాం మనం. కానీ ప్రెజర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏరియా. గుర్తుపెట్టుకోండి, ప్రెజర్ P ఈక్వల్ టు రో GH. రో ఈజ్ ఎ డెన్సిటీ ఆఫ్ మెటీరియల్, రెండు చోట్ల వాటర్ తీసుకున్నాం. G ఈజ్ ఎ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ 10 or 9.81. H, సో ప్రెజర్ ఈజ్ ప్రపోర్షనల్ టు H. అంటే డెప్త్ పెరిగితే ప్రెజర్ పెరుగుతుంది, డెప్త్ తగ్గితే ప్రెజర్ తగ్గుతుంది. కానీ ఇక్కడ ఈ వాటర్ కాలంకి సేమ్ డెప్త్ ఉంది, ఈ వాటర్ కాలంకి కూడా సేమ్ డెప్త్ ఉంది. కాబట్టి ప్రెజర్ ఈ రెండిటికి, బాటమ్ పాయింట్లో ప్రెజర్ రెండిటికి సేమ్. ప్రెజర్ అనేది చేంజ్ అవ్వదు, ఈ రెండిటికి ప్రెజర్ అనేది సేమ్. సో the pressure on the bottom of 1 and 2 is same. So D is the correct option. This is the correct statement. Pressure on the bottom of 1 and 2 అంటే ఇండిపెండెంట్ ఆఫ్ షేప్. చూడండి, ఏ షేప్ అన్న తీసుకో, ఇండిపెండెంట్ ఆఫ్ ఏరియా, ఇండిపెండెంట్ ఆఫ్ షేప్. ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ హెచ్. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 3 liquids of densities D, 2D and 3D are mixed in equal proportion of weights. The relative density of mixer అంటే 3 లిక్విడ్స్ తీసుకున్నాడు. ఒక లిక్విడ్కి ఏమో డెన్సిటీ D, ఇంకో దానికేమో 2D, ఇంకో దానికేమో 3D. ఈ మూడింటిని ఈక్వల్ వెయిట్ తీసుకొని మిక్స్ చేసినాడు కదా. సో మనకు ఫార్ములా ఏంటంటే ఈక్వల్ వెయిట్స్ తీసుకుంటే, అంటే M ఈజ్ ఈక్వల్ టు M1 ఈక్వల్ టు M2 ఈక్వల్ టు M3, అన్నిటికీ సేమ్ మాస్. సో డెన్సిటీ ఆఫ్ మిక్సర్ ఫార్ములా వచ్చేసి, ఓకే, డెన్సిటీ ఆఫ్ మిక్సర్ ఫార్ములా 3M, M1 ప్లస్ M2 ప్లస్ M3 3M బై వాల్యూమ్ చేంజెస్. ఇక్కడ డెన్సిటీ డిఫరెంట్ కాబట్టి వాల్యూమ్ చేంజ్ ఉంటుంది. V1 ప్లస్ V2 ప్లస్ V3. సో వాల్యూమ్ చేంజ్ కదా. వీ కెన్ రైట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అయినప్పుడు వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై డెన్సిటీ రాసుకోవచ్చు నేను కదా. సో నేను దీన్ని ఇక్కడ ఏం రాస్తున్నా అంటే 3M బై, ఓకే, మాస్ బై D, డెన్సిటీ ఫర్ ఫస్ట్ ఫ్లూయిడ్ D, మాస్ బై డెన్సిటీ ఫర్ సెకండ్ ఫ్లూయిడ్ 2D, డెన్సిటీ ఫర్ థర్డ్ ఫ్లూయిడ్ ఈజ్ 3D తీసుకుంటున్నా కదా. సో దీన్ని ఇక్కడ నేను ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 3/1/D 1/2D ప్లస్ 1/3D అవుతుంది కదా. ఇప్పుడు నేను 6D ఎల్సిఎం తీసుకుంటున్నా బాటంలో. ఇప్పుడు 3D ప్లస్ 6D వస్తుంది ఇక్కడ, 6D ప్లస్ 3D ప్లస్ 2D, సో బై 3. అంటే ఇప్పుడు 3 into 6, ఓకేనా. D యూ నో నీడ్ టు టేక్ హియర్, డైరెక్ట్గా 11 వస్తుంది, ఇంటూ D. యూ నో నీడ్ టు టేక్ D హియర్, 362, ఓకేనా. సో 18D/11 ఇస్ ద సింపుల్. సో దీన్ని సాల్వ్ చేస్తే మీకు 18D/11. సో 18D/11 వచ్చేసి మనకు బి ఆప్షన్ is correct. And the last question now,
3 liquids of densities D, 2D and 3D are mixed in equal volume. సో ఈ క్వశ్చన్లనేమో ఈక్వల్ వెయిట్స్ తీసుకున్నా, ఇక్కడనేమో నేను ఈక్వల్ వాల్యూమ్స్ తీసుకుంటున్నా, రిలేటివ్ డెన్సిటీ కావాలి నాకు. సో ఈక్వల్ వాల్యూమ్స్, ఈక్వల్ వాల్యూమ్స్ తీసుకుంటున్న 3 మెటీరియల్స్కి V ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 కదా. సారీ, V1 ఈక్వల్ టు V2 ఈక్వల్ టు V3 ఈక్వల్ వాల్యూమ్స్నా. V1 ఈక్వల్ టు V2 ఈక్వల్ టు V3, V1 ఈక్వల్ టు V2 ఈక్వల్ టు V3. సో డెన్సిటీ ఆఫ్ మిక్సర్ is equal to mass difference M1 plus M2 plus M3 by 3 equal volumes, that is 3V కదా. నేను డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ కదా. సో మాస్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ V. నౌ సీ హియర్, M1 is nothing but D into V plus 2D into V plus 3D into V. So V is common by 3V. So V is common, 1D, 2D, 3D, 6D. 6D by 3. 6D by 3. So that is nothing but 2D. 2D is the answer. Simple question. See, గుర్తుపెట్టుకోండి, వెయిట్స్ ఇచ్చినప్పుడు ఇలా సాల్వ్ చేయాలి. వెయిట్స్ కాన్స్టెంట్ అన్నప్పుడు, వాల్యూమ్ కాన్స్టెంట్ అన్నప్పుడు ఇలా సాల్వ్ చేయాలి. మాస్ డిఫరెంట్, వాల్యూమ్ సేమ్. ఇక్కడ మాస్ సేమ్, వాల్యూమ్ డిఫరెంట్ మిక్సర్కి. ఓకేనా. సో మీకు ఇలాంటి క్వశ్చన్స్ మీకు అడగడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మేము మీకు ఇక్కడ ఈఏపీ సెట్ 2025 టార్గెట్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో మీకు ఎంసెట్ కావాల్సిన అన్ని వీడియోలు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలకి క్లారిటీ, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, ఐఐటి పాస్డ్ అవుట్స్ టీచర్స్ ఉన్నారు మీకు ఇక్కడ. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. సో మీకు కావాలనుకుంటే వెబ్సైట్ ద్వారా లాగిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.